వెంకటేశ్వర స్వామి కురుమూర్తి కొండపై స్వయంభూగా వెలిసిండ్రు. గర్భాలయం దగ్గర మనం ఉన్నాం. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. ఈ స్వామి విశిష్టత. నా పేరు వెంకటయ్య ఆచార్యులు, శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు. బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి. 1 నెల రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ యొక్క కాంచనగోళ స్వామి వెలిసిన తర్వాత ఇక్కడ ముఖ్య వంశీయులైన రాజవంశస్థులైన శ్రీ రాజా సోమభూపాల్ గారు ఈ యొక్క గుడి స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మెట్ల మార్గం కానీ ఈ యొక్క స్వామివారికి అలంకరించిన వస్తువులు కూడా వాళ్ళు సమర్పించినవే. ఆ వస్తువులని మనము అలంకారోత్సవంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ యొక్క చరిత్రకు వచ్చేసరికి శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు అయిన పద్మావతిని వివాహమాడగోరి స్వామి దగ్గర ధనము లేనందున, లక్ష్మి లేనందున ఆ యొక్క ధనము కుబేరుని దగ్గర అప్పు తీసుకొని ఆ యొక్క ధనముతో స్వామివారి వివాహం చేసుకుంటాడు అనమాట. చేసుకున్న తర్వాత ఆ యొక్క ధనమును మన అశ్వత్థరాజుతో పత్రం రాయించి సంవత్సరానికి వడ్డీ మాత్రం చెల్లిస్తానని పత్రం రాయించుకుంటాడు. ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తానని చెప్తాడనమాట స్వామివారు. ఆ విధంగా చెప్పి స్వామివారు వివాహం అయిన తర్వాత ఆనందగిరి అంటే నీటి తిరుమలని ఆనందగిరి, అక్కడ స్వామివారు అక్కడ స్థిరపడి భక్తులకు దర్శనం ఇస్తుంటాడు అనమాట భక్తులకు. అట్లా సంవత్సరం గడిచేసరికి ఆ కుబేరుడు స్వామి దగ్గరకు అప్పు కొరకు వస్తాడు. అప్పు దగ్గరకు వచ్చి సంవత్సరం తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత స్వామి యొక్క ముఖద్వారం ద్వారా కూర్చొని స్వామి రాక కొరకు వెయిట్ చేస్తారన్నమాట. మధ్యాహ్నం 1 సమయం అయ్యేసరికి కూడా స్వామివారు రారు. ఇంకా అక్కడికి రాకపోయేసరికి కుబేరుడు ఏం చేస్తాడు, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు. స్వామివారి యొక్క ముఖద్వారం దగ్గర కూర్చొని స్వామి రాక కొరకు వేయించేసి నిద్రావస్థలోకి పోతాడు అనమాట. ఆ నిద్రావస్థలోకి పోయిన తర్వాత అప్పుడు శ్రీనివాస స్వామి పద్మావతి సమేతంగా తన యొక్క ప్రతిమను అక్కడ ఆనందగిరి పైన ఉంచి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఉత్తరాభిముఖంగా ప్రయాణం కొనసాగించి ఆ రాత్రి సమయంలో వస్తుండగా బ్రహ్మ రుద్రేంద్రులు ఇద్దరు ప్రత్యక్షమై స్వామివారు ఇంత రాత్రి సమయంలో వెళుతున్నారన్న ఉద్దేశంతోన, స్వామివారికి బాట కొరకు వెలుతురు కావాలనే ఉద్దేశంతోన ఆకాశం నుండి ఆ యొక్క ఉల్కలు ప్రయోగించడం వల్ల వెలుతురు వస్తుంది కదా, ఆ యొక్క ఉల్కలు ప్రయోగించి శబ్దాలు చేస్తూ మన యొక్క జంతువులు ఏమైనా రాకుండా అని చెప్పేసి స్వామివారికి దారి కొరకు వెలుతురు ప్రయోగిస్తారు. అట్లా ప్రయోగించే స్వామి రాంగ ఏమవుతుంది, మన కృష్ణానది తీరమున స్వామివారు సిద్ధతీరుతారు అనమాట. అక్కడ స్వామివారు నిత్యకృతిని నెరవేర్చుకొని స్వామివారు సిద్ధతీరి ఇంకా అక్కడ నుంచి ఇంకా ప్రయాణం సాగించాలి కనుక, ఆ అడవిలో సాగించాలి కనుక ఆ కృష్ణమ్మవారు ప్రత్యక్షమై స్వామి మీరు ఇంత రాత్రి సమయంలో ఈ యొక్క అడవిలో ఎలా వెళ్తారన్న ఉద్దేశంతోన ఆ యొక్క కృష్ణమ్మ స్వామివారికి పాదుకలను బహుకరిస్తుంది. ఆ యొక్క పాదుకలు ఈరోజు మనం చేసేదే ఉద్దాలోత్సవంగా భావిస్తాం అనమాట. అయితే స్వామివారు ఆ పాదాలు వేసుకొని నడుచుకుంటూ వస్తుంటారు అనమాట. ఆ యొక్క అడవిలో వస్తూ స్వామివారికి అలసర వచ్చి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. కూర్చుని ఉత్తరాభిముఖంగా ఇక్కడ కూడా కురుమద్దలో వెలిసిన కొండలు కూడా ఆనందగిరి కొండలే ఒకప్పుడు, ఇక్కడ కూడా వెలిసినాయి అవి. అయితే ఈ కొండల చూసి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో స్వామివారి ఇక్కడ ప్రయాణం కొనసాగిస్తూ అలసట నుంచి కూర్చుంటాడు. ఇంకా ఇంత దూరం ప్రయాణించాలి అనే ఉద్దేశంతో తన యొక్క వాహనమైన గరుత్మంతుని ఆవాహన చేసి ఆ యొక్క గరుత్మంతుని పైన పద్మావతి సమేతంగా వేయించేస్తారన్నమాట. ఈ యొక్క గుట్టలకు ఆనందగిరి కొండలకు వచ్చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉందనే ఉద్దేశంతో లక్ష్మీదేవి కూడా ఇక్కడనే వెలుస్తుందనే ఉద్దేశంతో వచ్చి అక్కడ కింద పాదుకలు ఇడిచి కాంచన గుహని స్వామివారి కాంచన గుహ ఉంటుంది. ఇక్కడనే స్వామివారు స్థిరంగా నిలిచి ఇక్కడ కూడా భక్తులకు దర్శనమిస్తూ ఇక్కడ వచ్చే ధనము కూడా ఇక్కడ నుంచి కుబేరునికి వడ్డీ చెల్లిస్తానని ఇక్కడ కూడా స్థిరపడి ఆ విధంగా దర్శనం ఇస్తున్నాడు అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ ప్రధాన ఘట్టాలు ఉద్దాలోత్సవం కూడా ప్రధాన ఘట్టాలు 3 ఉంటాయి ఇక్కడ. ఒకటి మన కళ్యాణోత్సవం ఉంటుంది, తర్వాత అలంకారోత్సవం ఉంటుంది, ఉద్దాలోత్సవం ఉంటుంది అనమాట. ఇక్కడ ఉద్దాలోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. మన ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నమాట. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా పాడ్యం నుంచి సేవలు స్టార్ట్ అవుతాయి. మనకు 7 వాహనాలు సప్తాహికం అంటే 7 అట్లా 7 వాహనాల పైన స్వామివారు ఊరేగిస్తారు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం. మొదటి రోజు మయూర వాహనము, హంసవాహనము, శేషవాహనము, గజవాహనము, అశ్వవాహనము, హనుమద్వాహనము, గరుడ వాహనం. చివరి రోజు చక్రస్నానం కూడా ఉంటుంది ఆ రోజు. ఆ విధంగా బ్రహ్మోత్సవాలు కొనసాగితే ఇంకా 1 రోజుల పాటు కొనసాగుతుంటుంది. రీసెంట్గా సీఎం దర్శించుకున్నారు స్వామివారిని. ఇంతకుముందు ముఖ్యమంత్రులు దర్శించుకున్న దాఖలాలు ఉన్నాయా? లేదు, ఇంతకుముందు కూడా ఈ యొక్క ఆలయ చరిత్రలో, ఈ కురుమూర్తి స్వామి ఆలయ చరిత్రలో ఇప్పటి వరకు ఒక సీఎం కూడా ఎవరు దర్శించుకోలేదు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి గారు దర్శించుకున్నారు.
అయితే గతంలో పాత గుడి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దర్శనం చేసుకున్నాడు. మొదటి సీఎంగా రాత్రి సాయంకాల టైంలో వచ్చి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దర్శించుకున్నారు. మరియు ఇప్పుడు సెకండ్ మన రేవంత్ రెడ్డి గారు అదే ఆలయ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు అందరు కలిసి సీఎం గారిని ఆహ్వానించి దర్శనం చేసుకొని ఈ యొక్క గుడికి ఏదో కొద్దిగా నిధులు సమకూర్చి ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడి వాళ్ళు కూడా తోలుకొచ్చిండ్రు. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తులు ఏ స్థాయిలో ఉన్నారు? అధికంగా ఉన్నారా, తగ్గినరా? స్వామివారి యొక్క భక్తులు ఎప్పటికీ వస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ముడుపులు ఉంటాయి, వస్తుంటారు, దర్శనం చేసుకుని పోతుంటారు. కాకపోతే కొంతమేరకు ప్రభుత్వం కూడా సహకరించి ఉచిత బస్సులు వేసినందుకు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నాం. కురుమూర్తి ఆలయంలోని వెంకటేశ్వర స్వామి గర్భాలయం ముందు మనం ఉన్నాం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కార్తీక మాసంలో జరిగే ఈ జాతర, కురుమూర్తి జాతర సమయంలో మాత్రమే స్వామివారికి అలంకరించిన బంగారు ఆభరణాలను బ్యాంకు నుంచి బయటకు తెస్తారు. అప్పటి వరకు కూడా సంవత్సరం పొడవునా ఆత్మకూరులోని ఒక ప్రత్యేక బ్యాంకులో అవి లాకర్లో భద్రపరిచి ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కార్తీక మాసంలో ఆ ఆభరణాలని స్వామివారికి అలంకరిస్తారు. ఈ అలంకరణలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఈ కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు తెలంగాణనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు. కురుమతి రాయుడిగా పిలువబడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. అమ్మవారు, స్వామివారు ఇద్దరు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం భక్తులంతా అమ్మవారి స్వయంభూ రూపాన్ని కూడా దర్శించుకుంటారు. పూజారి గారు, అమ్మవారి విశిష్టత, అమ్మవారి గర్భాలయం గురించి. స్వామి యొక్క ఎదపై లక్ష్మీదేవి కూడా ఉంటుంది. స్వామి ఆ విధంగా ఉన్నప్పుడు వైకుంఠమున భృగు మహర్షి కోపావేశాలతో పోయి స్వామివారికి ఎదపైన తంతరు అనమాట. స్వామివారి ఎదపై కాలు మోపుతాడు. మోపినప్పుడు అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, ఆయన ఒక గురువు అనే ఉద్దేశంతో ఆ యొక్క భృగు మహర్షికి ఆయన పాదానికి నమస్కారం చేస్తారు. అప్పుడు లక్ష్మి కోపగించి, స్వామి ఇంత అవమానం జరిగినా కూడా మీరు వారిని నమస్కరిస్తున్నారు, నాకు ఈ అవమానం జరిగింది కనుక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానా, మ్యారేజ్కి వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు పద్మావతి సమేతంగా వివాహం చేసుకున్నప్పుడు ఆ యొక్క లక్ష్మి అలిగిపోయిన తర్వాత ఆమెకు ఆ యొక్క వివాహానికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఆమె లక్ష్మి కావాలని ఆ యొక్క వివాహానికంటే కూడా నేను మీకైతే లక్ష్మి ఇవ్వను, నేను నాకు ఆ అవమానం జరిగింది కనుక నేను ఇవ్వను అని చెప్పేసిన తర్వాత నాకు కుబేరుతో తీసుకుంటాడు. అప్పుడు చేసుకుంటాడు. చేసుకున్నాక ఆమె ఆహ్వానించినందుకు ఆమె వస్తుంది. శ్రీనివాసుని యొక్క వివాహానికి హాజరై తిలకిస్తుంది అనమాట. తిలకించిన తర్వాత ఈ లక్ష్మి ఎట్లానే ఉద్దేశంతో ఆలోచన చేస్తే ఆమె ఏం చెప్తుందంటే, ఈ స్వామివారే చెప్తారు, మీరు ఏ విధంగా అయితే అలిగిపోయినరో ఆ లక్ష్మి ఇవ్వని అంటున్నారు కదా, ఇంకా సరే ఆ రూపకంగా కాకుండా కలియుగం లోపల భక్తులకు ఆ యొక్క ధనమును సమకూర్చి ఆ భక్తుల రూపంలో వచ్చి నా యొక్క ఉండిలేసి కానుకలు సమర్పిస్తారు కదా, ఆ రూపకంగా నేను కుబేరుడికి అప్పు తీసుకుంటానన్న ఉద్దేశంతో లక్ష్మీవారికి చెప్తారన్నమాట. లక్ష్మి ఆ విధంగా చెప్తారు. ఆ విధంగా లక్ష్మీ సమేతంగా వచ్చి స్వామివారి ఇక్కడ కాంచన గుహలో వెలుస్తారు. లక్ష్మీదేవి కూడా ఒక సపరేట్ ఒక గుహ కావాలనే ఉద్దేశంతో ఆమె కూడా యొక్క గుహలో వెలిసి స్వామి భక్తులకు దర్శనం ఇస్తుంది అన్నమాట. పూజారి గారు, ఇదేనా కాంచన గుహ? కాంచన గుహ అంటే స్వామివారు ఉండేది కాంచన గుహ. అది దాని పై భాగంలో లక్ష్మీవారికి అనమాట. ఇది ఒక గుహ అనమాట. లక్ష్మీవారు ఇక్కడ స్థిరపడి ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారు, స్వామివారు కాకుండా ఇంకా ఇక్కడ దర్శనీయ ప్రాంతాలు అంటే మనకు స్వామివారు, అమ్మవారు, తర్వాత ఉద్దాలు, స్వామివారి యొక్క పాదుకలు, కింద ఆంజనేయ స్వామి, తర్వాత స్వామివారి యొక్క దీపం, గండ దీపం అని చెప్పేసి పైన గుట్ట పైన ఉంటుంది. ఈ గుట్ట కొన మీద దీపం కనిపిస్తుంది. అది కార్తీక దీపం. ప్రాముఖ్యత గురించి నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వైష్ణవాలయంలో ఒక దేవాలయం ప్రాంగణం దాటిన తర్వాత దీపస్తంభం అని ఉంటుంది. అక్కడ దీపాన్ని వెలిగిస్తారు అన్నట్టు. అయితే ఇక్కడ దీపస్తంభం ఏర్పాటు చేయడానికి ఆ కాలంలో వీలు లేదు. మొత్తం గుహ యొక్క అన్నట్టు గుహ ముందర మనకు స్థలం లేదు. కాబట్టి పెద్దలు ఏం నిర్ణయించినారంటే దీపాన్ని అనేటువంటిది పర్వతం యొక్క శిఖరాగ్రం మీద పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి
పండుగకు మరి బ్రహ్మోత్సవాలప్పుడు ఒక నెల మొత్తం కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని వెలిగించడానికి సపరేట్ ఉన్నారు మనుషులు, వాళ్ళకు ఇనాం భూములు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేవాలయంలో వాహన సేవలు ఉంటాయి కదా, ఇక్కడ తేరు అనేటువంటిది లేదు, మెట్ల సోపానాలు ఉండేటువంటి దేవాలయం కాబట్టి మనుషులు మోసుకొని వెళ్ళాలి. వాళ్ళని బోయీలు అంటారు. వాళ్ళు చిత్తకుంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెరువులు ఇచ్చినారు, భూములు ఇచ్చినారు అన్నట్టు. మరి ఇక్కడ దేవుని కైంకర్యాలు చేయడానికి పూలు తీసుకురావడం కానీ, సామాన్ శుభ్రం చేయడం కానీ, మరి మొత్తం ప్రాంగణం శుభ్రం చేయడానికి దాసులు అని ఉన్నారు. వాళ్ళు ముదిరాజులు అన్నట్టు, అల్లిపురం వాళ్ళు. వాళ్ళకు కూడా భూములు 200 ఎకరాలు భూములు ఉన్నాయి అన్నట్టు. ఈ విధంగా నిత్య కైంకర్యాలు జరగడానికి ఇక్కడ అర్చకులకు కూడా దేవాలయంలో కొంత ఇనాములు కొందరికి ఉన్నాయి, కొందరికేమో శాలరీ బేస్డ్ మీద 96లో 98లో ఫిక్స్డ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మన అయ్యవారు ప్రధాన అర్చకులు, తర్వాత మిగతా వాళ్ళు విజయాచార్యులు అంటే చెప్పి లక్ష్మీ నరసింహాచార్యులు ఉన్నాడు, అదేవిధంగా సత్యనారాయణాచారి ఉన్నాడు. నెల రోజుల్లో ఈ 4 వారాల్లో ఏ వారం అధిక సంఖ్యలో దర్శించుకుంటారు? ఏ వారం అధిక సంఖ్య అంటే శనివారము, ఆదివారం కూడా, సోమవారం. రేపు శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు 15వ తారీఖు రోజు విపరీతంగా లక్షల మంది వస్తారు. ఇక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తాం మేము. కార్తీక దీపోత్సవం పూజ చేసి అయ్యవారు పూజ చేసిన తర్వాత కార్తీక దీపాలు వెలిగిస్తారు. గుహ అంత మంటపం అంతా కూడా మన స్వర్ణకాంతిలో వెలిగిపోతుంది ఆ దీపాల. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దరిదాపుల్లో ఆ పరివారంలో నాన్ వెజ్ అనేది ఇక్కడ మాత్రమే మనం వింటాం, తినటమైనా ఏదైనా, దీని గురించి చెప్పండి. అయితే మీరు నిజం ఒప్పుకోకపోయినప్పటికీ కూడా పర్వతం మీద ఉన్నటువంటి దేవాలయంలో ప్రాంగణంలో ఇక్కడ కూడా అటువంటి పనులు జరగవు. మన భద్రాచలం కావచ్చు, యాదాద్రి కావచ్చు, కానీ తిరుపతి కావచ్చు. కింద తిరుపతిలో కూడా చాలా సందర్భాల్లో దొరికిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అది జిహ్వా చాపాలు లేవు, కొందరు మనుషుల యొక్క జిహ్వా చాపాలని మనం కాదనలేము, అది వారి యొక్క వ్యక్తిగత అలవాట్లు. అయితే దేవుని స్థలంలో అయితే చెయ్యరు, ఎక్కడ దర్శనానికి ముందు కూడా చెయ్యరు కదా, చెయ్యరు. దర్శనం చేసుకోపోయిన తర్వాత చేస్తారు ఒకటి. ఇంకోటి ప్రతి దేవాలయంలో కింది భాగంలో జరుగుతుంటది అది అట్లా. ఈ దేవాలయం చరిత్ర ఏంటంటే దాదాపు 1600 ఏళ్ళ కిందట కాకతీయుల దగ్గర సామంతులో ఉన్నటువంటి ముక్కర వంశం వాళ్ళు ఆ కాకతీయ రాజ్యం నవాబు గోల్కొండ నవాబు ఆక్రమించిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫస్ట్ అమర్జింత ఆత్మకుండ కోట నిర్మించుకొని ఈ దేవుని వాళ్ళు ఇలవేల్పుగా మార్చుకొని ఇక్కడ కొన్ని వాళ్ళు గర్భాలయం నిర్మించడము, గుహలో ఉండే స్వామి గర్భాలయం, తర్వాత ముఖమంటపం నిర్మించినారు. తర్వాత ఈ మెట్లు కూడా వాళ్ళు చేసినవే చరిత్ర. ఇప్పటికి కూడా ముక్కర వంశం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలంకారం రోజు ఫస్ట్ దర్శనం దొరవారికే చేపిస్తాం మేము. ప్రస్తుతం ఉన్నటువంటి దొర ఇప్పుడు శ్రీరామ్ భూపాల్ అంటే చెప్పి ఆయన ఈ దేవాలయానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన పేరు శ్రీరామ్ భూపాలు. వాళ్ళ నాన్నగారు సోంభూపాలు, అది సీతారాం భూపాలు, శ్రీరామ్ భూపాలు. కంటిన్యూగా 1600 ఏళ్ళు వాళ్ళు ఈ దేవాలయాన్ని వాళ్ళు పోషకులుగా ఉన్నారన్నమాట. 3 పూటల నైవేద్యం స్వామికి బాలభోగము దద్దోజనం ఉంటది, మధ్యాహ్నం మహా నైవేద్యం ఉంటది, ఇంకా మళ్ళీ సాయంకాలం కూడా అల్ప నైవేద్యం ఉంటుంది. నెవర్ క్లోజ్ ద టెంపుల్ ఇన్ ద 365 days, డైలీ ఫ్రమ్ 6 o'clock to ఈవినింగ్ 6 o'clock. బట్ ఇన్ ద బ్రహ్మోత్సవాల టైం 9 or 9:30. 9. The endowment is fixed to the 9.